ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. ఎందుకంటే సత్యదూరమైన మాటలు, అసత్యపు ప్రచారాలతో, అసత్యపు గణాంకాలతో ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మేము వచ్చి 2.5 ఏళ్ళైంది. ఎగ్జాక్ట్లీ నిన్న 7th. ఈ 2.5 ఏళ్లలో డెఫినెట్లీ నేను హరీష్ రావు గారి స్ఫూర్తి కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయని 10 ఏళ్ళు చేయలేని పనులు ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 60-70% చేసిండు. ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు చేయాలని చెప్తా ఉన్నాడు ఆయన. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు హరీష్ రావు గారు ఒకసారి మీరు 2-3 అంశాలు చెప్తారు. మీ మేనిఫెస్టోలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాం. రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు? ఎన్నికల కంటే ముందు కొంతమందికి అందినాయి. ఇచ్చిన రుణమాఫీ రైతు తీసుకున్న రుణంపై వడ్డీకే సరిపోయింది. మీరిచ్చిన మేనిఫెస్టోలో భాగంగా 24 జిల్లాలలో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుతాను. 24 జిల్లాల్లో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అన్నారు. ఏమైనా అవి? అమర వీరులకు సంబంధించి 10 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు. మీ మాటలతోనే మీరు ఉద్యమ సమయంలో 1,200 ప్రాణాలు తీసుకున్నారని మీ మాటల ద్వారానే ఆ వీడియో కూడా ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 మందికి కుదిర్చి ఇంతమంది చనిపోయినారు అన్నారు. మిగిలిన కుటుంబాలకు మీరు మీ ప్రభుత్వ పక్షాన ఏం చర్యలు తీసుకుంది? జీరో. ఇండస్ట్రియల్ పాలసీలో వేటిది? ఏ పాలసీ నిర్ణయం కూడా సరి అయిన విధానంలో వారు తీసుకురాలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సూక్ష్మ మధ్యతర చిన్న పరిశ్రమలకు సంబంధించి మొట్టమొదటిసారి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు మన కొత్త రాష్ట్రం వచ్చింది. ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు మా హెల్త్ పాలసీ కానీ, లైఫ్ సైన్సెస్ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్స్ పాలసీసే కానీ, ఈ పాలసీలు ఎందుకు తీసుకొస్తా ఉన్నామంటే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే హామీలు ఇవ్వలేదని ఒకటి సూటిగా నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఇక్కడ చదువుకున్న వారు అందరూ కూడా ఇక్కడ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ 10 సంవత్సరాల కాలం పాటు డిగ్రీలు పూర్తి చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పరీక్షలు రాసి ఈ రాష్ట్రానికి నేను గ్రూప్ 1 ఆఫీసర్గా సేవలు అందించాలని కలలు కన్న ఆ యువకుడి కలలు నీరుగార్చిండ్రు. ఒక్కసారి 10 సంవత్సరాల కాలం పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒక గ్రూప్ 1 అధికారిని నియామకం చేయలేదంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది యువతి యువకులను మోసం చేసిండ్రో ఒకసారి ఆలోచన చేయాలి. మా ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే దానికి అవరోధం కలిగించడానికి కోర్టులకు పోయి కోర్టు పరంగా ఆపుదామని ప్రయత్నం చేసిన వారు ఎన్ని మీరు ఇబ్బందులు పెట్టినా ఈరోజు పారదర్శకంగా గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించి వేలాది మంది యువతి యువకులకు వారి మెరిట్ పరంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే
ఈరోజు ఏమంటా ఉన్నారు? ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పై ప్రజలు ఇసిగిపోయినట. ఎందుకు ఇసిగిపోయారు? దేని గురించి ఇసిగిపోయారు? కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మొదలుపెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో. ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు ఇసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఇసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశతో ఇసిగిపోయినాం. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని జీర్ణించలేకపోతా ఉన్నారు హరీష్ రావు గారు. మేము చేస్తున్న ప్రతి పని ఈరోజు మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉన్నాయి. మీ మీదను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలని ప్రజలు మీ అందరినీ కోరితే ఆ పాత్ర కూడా నిర్వహించలేని సందర్భం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై ఇసికి ఏసారి ఏ విధమైన జవాబు చెప్పినరో మీరు అప్పుడే మర్చిపోయినరా అని అడుగుతా ఉన్నాం. మీ మునిగిపోయే కారుకి మేము వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో వస్తున్నాం అని చెప్పి మేము మునిగిపోయే కారు. మేము వస్తాం, ఆ అధికారి సంగతి చూపెడతామంటారు. మేము వస్తున్నాం, ఖబర్దారాన్ని భయపెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీకు 10 సీట్లు కూడా రావు, 100 సీట్లు అని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారే. ఇప్పటికైనా వాస్తవిక విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న పెద్దపల్లికి పోయిన చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లాలో పోతూ భూముల ధరలు తగ్గాయని అంటున్నారు. అసలు భూముల ధరలు ఎక్కడైనా తగ్గినాయండి? ఇది చాలా దుర్మార్గమైన మాట. వారి హయాంలో మీ పార్టీ నాయకులు ల్యాండ్కు సంబంధించిన మాఫియాతో కూడుకొని కృత్రిమంగా రేట్లు పెంచి పెద్దపల్లిలో, నేను ఈరోజు చెప్తా ఉన్నా, సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మీ హయాంలో వీరందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. పోలీసులకు సంబంధించి బెదిరింపు ధరలు మానుకోండి. మీ హయాంలో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండ్రు, ఫ్రెండ్లీ పోలీస్ అని.